తులారాశి వారికి ఒకవైపు 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయు కాల సమయంలో నూతన ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. చూడండి, 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, నిత్యం అగ్నిభయం, చోరభయంతో మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అంటే 5 రూపాయలు మనం సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంది. అంటే -9 రూపాయల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి కాల సమయంలో ధర్మబద్ధంగా ఉండడం, భగవంతుడు ఆరాధనలో ఉండడం, ఖర్చులు తగ్గించుకోవడం, విందులు వినోదాలకు, మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, నిష్ఠ, పెద్దవారితో సఖ్యతగా ఉండడము, తల్లిదండ్రుల మాట వినడము, విజయానికి కలిగించేటువంటి సూత్రాలను పాటించడం వలన ఖర్చులను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. రాజపూజ్యమారు, అవమానం 3. ఇక్కడ అనేక మంది మీ అంతటి వారు ఎవరు ఉండరండి, మీరు రాజుతో సమానము, దేవుడితో సమానము, మీరు వీరుడు, సూర్యుడు, చక్రవర్తులు అని చెప్పి మీ చుట్టూ అనేక మంది చేరి భజన చేసి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని, ధనాన్ని, స్థిరచరాస్తులను తాకట్టు పెట్టించైనా తీసుకొని వెళ్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన అవసరం. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, ప్రతి శనివారం రోజున ఉపవాస దీక్షలో ఉండడం, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు సంపూర్ణమైనటువంటి అనాలోచనంగా ఉండకుండా నిత్యము అప్రమత్తత చాలా అవసరమని చెప్పి గమనించాలి.